హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పరమాణం అనేది విరిగిపోకుండా పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలని వేసుకోవాలి. దీంట్లోనే 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాలు పొంగొచ్చే వరకు మరగనివ్వాలండి. ఇవి మరిగేలోగా మనం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల పరమాణం అనేది జిగురు వస్తుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 1 కప్పు రైస్ని వేసుకొని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు అనేవి పొంగొచ్చినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా వేసేసుకోవాలండి. ఇలా సగ్గు బియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని సగ్గు బియ్యాన్ని బాగా ఉడకనివ్వాలండి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాతే మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని ముందే కడిగి పెట్టుకోవడం వల్ల రైస్ అనేవి తొందరగా ఉడుకుతాయండి. సగ్గుబియ్యం ఉడికినాయో లేదో చెక్ చేసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయినాయండి. రైస్ని యాడ్ చేసుకుందాం. వాటర్ సపరేట్ చేసుకొని ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో రైస్ బాగా ఉడికేటట్టు కుక్ చేసుకోవాలండి. రైస్ అనేవి బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాతే మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. రైస్ మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. 1 కప్పు బెల్లం తురుముకొని వేసుకుంటున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం మొత్తం బాగా కరిగేటట్టు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అక్కడక్కడ బెల్లం ముక్కలు ఉన్నా కూడా అవి తొందరగానే కరిగిపోతాయండి. ఇలా కరగనివ్వాలి బెల్లం మొత్తాన్ని. బెల్లం కరిగిందండి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మనం బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం అనేది కొంచెం పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అంటే మనకి కలుపుతుంటే పరమాన్నం జిగురుగా అనిపించాలండి. పరమాన్నం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం పరమాన్నం ఉడికేటప్పుడైనా కలుపుకోవచ్చండి. లేదా అమ్మవారికి సమర్పించేటప్పుడు ఇలా పైన కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా పైన వేసుకుంటున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.